హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. మేము ఉండే అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో మటన్ షాప్ని ఓపెన్ చేశారు. అరబ్స్ వాళ్ళ ఓపెనింగ్ సెరమనీస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓపెనింగ్ సెరమనీస్ అనే కాదు, వేరే ఫెస్టివల్స్ అయినా, వెడ్డింగ్స్ అయినా, వేరే ఏ ఒకేషన్ అయినా సరే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైన మ్యూజిక్, డ్యాన్స్ ఉంటాయి. అవి వినడానికి, చూడడానికి చాలా బాగుంటాయి. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఒక మంచి ఫీల్, ఒక మంచి వైబ్లోకి వెళ్ళిపోతాం. అంత బాగుంటుంది వినడానికి ఆ మ్యూజిక్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీతో కూడా ఈ సెలబ్రేషన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఈ షాప్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. దుబాయ్లో ఎక్కడైనా సరే మటన్ దొరుకుతుంది. మాల్స్లో అయినా, మార్కెట్స్లో అయినా, గ్రోసరీ షాప్స్లో అయినా సరే దొరుకుతుంది. కానీ ప్రత్యేకంగా ఈ మటన్ షాప్లోనే అంటే ఫ్రెష్ మటన్ దొరుకుతుంది. ప్రతిరోజు కూడా ఫ్రెష్ మటన్ దొరుకుతుంది. మటన్ ఫ్రెష్గా ఉంటే కుక్ చేసుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్తో పాటు చాలా రకాల వెజిటబుల్స్, సలాడ్కి సంబంధించిన వెజిటబుల్స్, చాలా రకాల ఫ్రూట్స్ కూడా సెల్ చేస్తున్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నాను కదా, అందుకని మటన్ షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీట్ని ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మాకు మీట్ ఎప్పుడు కూడా ఇలాగే దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. దాంతోపాటు మ్యారినేషన్ చేసిన మీట్ ఉంటుంది, మ్యారినేషన్ చేసిన కీమా ఉంటుంది, అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మామూలుగా అన్ని మార్కెట్స్లో కూడా మటన్ కాస్ట్ వచ్చేసి 45 dirhams అలా ఉంటుంది. అది కూడా ఇండియన్ మటన్ మాత్రమే. మిగతా వేరే వేరే కంట్రీలకు కూడా వేరే వేరే కాస్ట్ ఉంటుంది. మన ఇండియా మటన్ వచ్చేసి 45 dirhams పడుతుంది. ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 1030 రూపీస్ అట్లా పడుతుంది. అదే ఇలా ఫ్రెష్గా మార్కెట్లో తీసుకోవాలి అంటే కనుక ఒక 5 dirhams కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. 50 dirhams అలా తీసుకుంటారు. 50 అంటే 110 అలా పడుతుంది అనమాట. కానీ ఫ్రెష్గా మటన్ కావాలి, టేస్టీగా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. మేమైతే ఈ షాప్లో నుంచి మటన్ కన్నా కూడా ఎక్కువగా కీమానే తీసుకుంటున్నాము. ఫ్రెష్గా లేతగా ఉంటుంది కదా, కీమా చాలా టేస్టీగా ఉంటుంది. కీమా కుక్ చేసినప్పుడు వెజిటబుల్స్ వేసి కుక్ చేసుకున్నా, ప్లెయిన్గా కుక్ చేసుకున్నా, లేదు అరబిక్ స్టైల్లో మాషీ రైస్ చేసిన భలే టేస్టీగా ఉంటుంది. అందుకని మటన్ కన్నా కూడా కీమాని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము ఈ షాప్లో నుంచి. మేముంటున్న అపార్ట్మెంట్ పక్కనే పెద్దది నెస్ట్రో హైపర్ మార్కెట్ ఉంటుంది. మటన్ ఎప్పుడు తెచ్చుకోవాలనుకున్నా సరే అక్కడి నుంచి కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోము. ఏ రోజైతే కుక్ చేయాలనుకుంటున్నానో ఆ రోజే తెచ్చుకుంటాము, ఆ రోజే కుక్ చేసుకుంటాము, ఫ్రెష్గానే తీసుకుంటాము. ప్లే అవుతున్న ఈ డాన్స్ ఉంది కదా, ఇది సిరియా వాళ్ళు ఎక్కువగా వేస్తారు. అరబ్స్ వాళ్ళ వెడ్డింగ్స్కి కానీ ఇలా ఏదైనా ఒకేషన్స్కి, షాప్ ఓపెనింగ్స్కి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఈ డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వెడ్డింగ్కి సంబంధించిన వాళ్ళకని, ఆ సెలబ్రేషన్కి సంబంధించిన పర్సన్స్ అందరూ యాడ్ అవుతారు. అలా ఇంకా చుట్టుపక్కల తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలా స్టెప్స్ వేయడానికి, ఆ డ్యాన్స్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువగా. కానీ ఈ మ్యూజిక్తో ఈ డాన్స్ అయితే వింటే చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ముందుగానే ఒకసారి అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే అది కాపీరైట్స్ అని చెప్పి చూపించింది. మొత్తం మ్యూజిక్ అంతా కాపీరైట్స్తోనే ఉంది. అందుకని అనేసి నేను మొత్తం వాల్యూమ్ అంతా మ్యూట్లో పెట్టి నా వాయిస్తో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. మ్యూజిక్తో కనుక మీరు చూడాలి అనుకుంటే నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి. తప్పకుండా ఫేస్బుక్లో కూడా విత్ మ్యూజిక్ తోటి ఫుల్గా వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఫేస్బుక్లో కూడా చూడాలనుకునే వాళ్ళు ఫేస్బుక్ని ఫాలో చేస్తే మీకు తప్పకుండా అరబిక్ మ్యూజిక్ని, అలాగే ఆ వైబ్స్ని కూడా మీరు ఫీల్ అవుతారు. మీకు కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది.
ఎక్స్ప్లోర్ చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. దుబాయ్ కల్చర్కి అలాగే వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.